నమస్తే, నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు ఇవాళ ప్రధాన వార్తలను చూద్దాం. ఎలక్టోరల్ బాండ్లు రద్దు, సమాచార హక్కు చట్టానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వాటితో విఘాతం అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన వార్తను ప్రముఖంగా అన్ని పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ బాండ్లు అప్రజాస్వామికమని అప్పుడే చెప్పాం. కేంద్రం ఇకనైనా మోసపూరిత ఆలోచనలు మానుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న కాంగ్రెస్. నీటిపారుదలపై శ్వేతపత్రం ఇవాళ తెలంగాణ శాసనసభలో ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే కుల గణన తీర్మానాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా ప్రజలు సానుభూతి చూపరు, పేదల కోసం పనిచేస్తూ ఉంటే మామ అల్లుళ్ళు తిట్టకుండా తిడుతున్నారు అంటూ కేసీఆర్, హరీష్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ను వ్యతిరేకించి బయటకు వస్తే మద్దతు ఇస్తాము, హరీష్ను ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు. ఈ మధ్య మీకు చేత కాకపోతే తప్పుకోండి, నేను ముఖ్యమంత్రి అవుతాను అని సెట్ చేస్తాను అని చెప్పి హరీష్ రావు కామెంట్ చేసిన నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కామెంట్ చేశారు. అండ్ ఇంకొక కామెంట్ కూడా చేశారు వాళ్ళ బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ బతకాలంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఉన్నా కూడా హరీష్ రావు నా పార్టీ అధ్యక్షుడిగా చేయాలంటూ సలహా ఇచ్చిన పరిస్థితి. ఇక హస్తం గూటికి జడ్పీ సారథులు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేడ్చల్ జడ్పీ చైర్మన్ కాంగ్రెస్లో చేరిపోయారు. ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి. ఈ నెల 20న రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్లో చేరబోతూ ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది. దాంతోపాటుగా విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచి ఉద్యమ సమయంలోనూ కీలక పాత్ర పోషించి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన బొంతు రామ్మోహన్ కూడా ఇవాళ కాంగ్రెస్లో చేరబోతూ ఉన్నారు. బాధ్యతగా పనిచేయకపోతే తప్పుకోండి. బీజేపీ జిల్లా అధ్యక్షులకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అల్టిమేటం జారీ చేసిన వార్తను చూస్తూ ఉన్నాం. తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారో. ఎన్నికలకు ఇంకా 54 రోజులే సమయం. 5 ఏళ్ల విధ్వంసంపై ఇంటింటా చర్చ జరగాలి. ముఖ్యమంత్రి మానసిక అనారోగ్యం వల్లే ఈ దుస్థితి అంటూ విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. బాబు ఇంటికి బారులు. టీడీపీలో చేరేందుకు భారీగా తరలివస్తోన్న నేతలు. ఉండవల్లి కరకట్ట మార్గంలో వాహనాల రద్దీ, విజ్ఞప్తులతో వచ్చిన పలు నియోజకవర్గాల ఆశావాహులు అనే వార్తను మనం చూడొచ్చు. ఇక సొంత చెల్లిపైనే అసభ్య దాడి, పేటీఎం కుక్కలతో జగనే దాడి చేయిస్తూ ఉన్నారు అంటూ మండిపడ్డారు లోకేష్. గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతూ ఉన్నారా, మీ చేతకాంతనానికి మరో 2 ఏళ్లు కావాలా అంటూ హైదరాబాద్ను మరో 2 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలనే వైసీపీ ప్రతిపాదనపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. అండ్ ఈ నెల 25న తిరుపతిలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయబోతోంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఆయన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక రాయ్బరేలీ ఓటర్లకు సోనియా గాంధీ భావోద్వేగ లేఖ రాశారు. దశాబ్దాలుగా రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ ప్రస్తుతం వయోభారం కారణంగా ప్రజాసభను వదిలి ఎగువ సభకు తన రాజకీయ పదాన్ని మార్చుకుంటోన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఈ లెటర్ రాశారు అనే వార్తను చూస్తూ ఉన్నాం. మీ నమ్మకాన్ని పొందడం నాకు గర్వకారణం అంటూ భావోద్వేగంతో ఒక లెటర్ రాశారు. ఇవి ప్రధాన వార్తలు. ఈ వార్తలపై సమగ్ర విశ్లేషణ అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నాగేశ్వర్ గారు నమస్కారం సార్. చాలా కీలకమైన పరిణామం. ఎలక్టోరల్ బాండ్లు రద్దు, సమాచార హక్కు చట్టానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఈ ఎలక్టోరల్ బాండ్లతో విఘాతం ఉంటుందని కాబట్టి ఒక సంచలన తీర్పునిచ్చింది సార్ సుప్రీంకోర్టు.